అందరికీ నమస్కారం. ఈరోజు విద్య గురించి రెండో భాగం మాట్లాడుకుందాం. మొదటి భాగంలో విద్యకి 4 ఉండాలి, అతిథి బోధ ఆచరణ ప్రచారం అనేటువంటి విషయాల మీద నిన్న చెప్పడం జరిగినది. ఈరోజు ఇంకొక విషయంలో మాట్లాడదాం. అదే విద్య గురించి పెద్దలు మనకు చెప్పినటువంటి మాట ఏమిటంటే, ఆచార్యాత్ పాదమాదత్తే పాదం శిష్య స్వమేధయ పాదం సద్బ్రహ్మచారిణిభ్య పాదం కాలక్రమేణచ అని చెప్పడం జరిగినది. దీని అర్థం ఏమిటి అంటే, మనకు పద్యానికి 4 పాదాలు ఉన్నట్టే ఈ విద్య కూడా 4 పాదాలు, 4 స్టేజ్లు ఉంటాయని చెప్పడం జరిగినది. మొదటి స్టేజ్ ఏమిటి అంటే, మొదటిది ఆచార్యాత్ పాదమాదత్తే. గురువు పద్యం అంతా చెప్పరు, ఇప్పుడు కూడా అందులో ఒక భాగం మాత్రమే మనకు విశదీకరిస్తారు అని చెప్పడం జరిగినది. మొత్తం సబ్జెక్ట్ అంతా కూడా మనం చెప్పడానికి అవ్వదు. పద్యాన్ని 4 ముక్కలు అయితే చేసుకున్నాం, విద్యను కూడా 4 భాగాలు చేసుకుంటే అందులో ఆచార్య పాదమాదత్తే ఒక పాదం మాత్రమే గురువు వల్ల మనకు లభిస్తుంది అని చెప్పడం జరిగినది. ఇంకా రెండోది పాదం శిక్ష స్వమేధయ అన్నారు. అయితే మరి రెండో పాదం ఉన్నది కదా, అది ఏం చెయ్యాలి అంటే, శిష్యుడు తన బుర్ర పెట్టి జాగ్రత్తగా ఆలోచించి తన మేధస్సుతోటి ఆలోచించి తెలుసుకోవాలి. దీంట్లో ఎక్సర్సైజ్ చెయ్యాలి దీంట్లో. అయితే ఈ 2 పాదాలు ఆచార్య పాదమాదత్తే శిష్య స్వమేధయ. మరి 2 అయితే విద్య పరిపూర్ణ అవుతుందా అంటే రాదన్నది. అదేం చెయ్యాలి? పాదం సద్బ్రహ్మచారిణిభ్య అన్నాడు. ఏంటంటే ఇంకో 3వ పాదం ఉన్నది సద్బ్రహ్మచారిణిభ్య. అంటే మళ్ళీ ఇటువంటి సబ్జెక్ట్లో ఎవరైతే మన తోటి విద్యార్థులు లేదంటే మన తోటి కొలీగ్స్ ఉన్నారో ఆ విషయం గురించి మరి చర్చించడానికి వాళ్ళతో చర్చించమన్నది. అంతేగాని మా గురువుగారు ఇలాగే చెప్పారు, నేను ఇలాగే నేర్చుకున్నాను, ఇదే కరెక్టు అని మటుకు అనకూడదు. ఎందుకంటే గురువు చెప్పినది ఒక రూట్ చెప్పారు తప్పించి దాంట్లో యథార్థం ఉండొచ్చు, లేకపోయి ఉండొచ్చు. అది దేశకాలమాన పరిస్థితుల్లో మార్పు చెందుతూ ఉండొచ్చు దీంట్లో. అలాగే అంచేత ఆ చెప్పిన విషయాన్ని ఒక ఆసరాగా మొదటమొదటిగా తీసుకొని నువ్వేం చెయ్యాలి అంటే నీ సొంతంగాను ఆలోచించగలగాలి. గురువుగారు చెప్పిన దాంట్లో ఎంత యథార్థత ఉన్నదో నువ్వు ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుంటున్నారా. ఇది అయిపోయిన తర్వాత మరి అయిపోయింది అంటే 3వ పాదంలో ఏం చెప్పారు? సద్బ్రహ్మచారిణిభ్య. మళ్ళీ ఇటువంటి విషయాల్లో ఎవరైతే జ్ఞానం సంపాదించారో వాళ్ళతో డిస్కస్ చేయాలి. చేసినప్పుడు మీ గురువుగారు మీరు చేసినటువంటిది ఏదైతే అనుకున్నారో అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో ఎదుటివారు చెప్పినప్పుడు దాంట్లో కొంత లాజిక్ కనిపించి దాంట్లో యథార్థత ఉన్నదని మీరు అనుకుంటే మీ తాలూకు అభిప్రాయాన్ని మార్చుకొని ఎదుటివారి అభిప్రాయాల మీద స్వీకరించగలగాల దీంట్లో. అయితే ఈ 3 జరిగాయి. ఈ 3 జరిగిన తర్వాత మరి జ్ఞానం పూర్తయిందా అని అడిగింది. లేదన్నది. మళ్ళీ ఏమిటి కావాలన్నాడు. 4వ పాదం ఉన్నది. పాదం కాలక్రమేణ వెంటనే రాదు, అది అనుభవపూర్వకంగా కొంతకాలానికి కానీ అది పూర్తిగా జ్ఞానం అనేది మనకు రాదు. అంటే విద్య కూడా కాలానుగుణంగా రావాలి తప్పించి మన సొంతంగా ఈరోజే తెల్లారిసరి నేర్చేసుకుందాం, ఈ 3 పాయింట్లు అయిపోయింది కదా 4వ పాయింట్ అవసరం లేదు అనుకుంటే పొరపాటు. అది అనుభవ జ్ఞానం అన్నారు. జ్ఞానం సంపాదించవచ్చు గురువు దగ్గర, ఫ్రెండ్స్ దగ్గర, మనం సొంతంగా సంపాదించము. కానీ అనుభవ ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది అది కాలానుగుణంగా వస్తుంది. అది అంత అనుభవంతో వాళ్ళ అనుభవాలు క్రోడీకరించి చెప్పినటువంటి విషయాల్ని మనం ఏం చేయాలంటే దాన్ని పరిగణలో తీసుకొని దాంట్లో యథార్థత ఎంత ఉన్నది, అది ఖచ్చితత్వాన్ని ఎదుటి వాళ్ళ దాని ఖచ్చితత్వాన్ని కొలుచుకొని మనం నిన్నటి వరకు చదివినటువంటి అభ్యాసం ఏదైతే ఉన్నదో, నిన్నటి వరకు మన గురువు చెప్పినటువంటి అభ్యాసం ఏదైతే ఉందో దీంట్లో ఇదే కరెక్ట్గా ఉన్నదా లేదా ఎదుటి వాళ్ళు చెప్పిందే కరెక్ట్గా ఉన్నది అనేటువంటి టాలీ చూసుకొని మనం క్రాస్ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అంచేత విద్యార్థులందరూ కూడా ఈ 4 దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళితే ఉన్నత శిఖరాలకి మీరు ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్నత శిఖరాలకి మార్గదర్శకులు అవుతారు అందరికీ, మిగిలిన వారికి. అందరికీ నమస్కారం.